డీటెయిల్స్ చూస్తే ఓ బాలుడు డిప్యూటీ సీఎంపై ఉన్న అభిమానంతో ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఇంటి ముందు నిలబడి జనసేన పార్టీ జెండాను ఊపుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసిన డిప్యూటీ సీఎం కారును ఆపి ఆ బాలుడిని ఆలింగనం చేసుకున్నాడు. కోతకు గురైన ఉప్పాడ తీరం పరిశీలించేందుకు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకోవడంపై బాలుడు సంతోషం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ ని ప్రస్తుతం మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. అలా హ్యాపీ ఫీల్ అయిన వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం. ఆ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేశారు. ఇది చాలా హ్యాపీ ఫీల్ అయిన వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌగిలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. నేను దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేశారు. ఇది చాలా హ్యాపీ ఫీల్ అయిన వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌగిలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. నేను దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేశారు. ఇది చాలా హ్యాపీ ఫీల్ అయిన వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌగిలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. నేను దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేశారు. ఇది చాలా హ్యాపీ. ఓ బాలుడు డిప్యూటీ సీఎంపై ఉన్న అభిమానంతో ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఇంటి ముందు నిలబడి జనసేన పార్టీ జెండాను ఊపుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసిన డిప్యూటీ సీఎం కారును ఆపి ఆ బాలుడిని ఆలింగనం చేసుకున్నాడు. కోతకు గురైన ఉప్పాడ తీరం పరిశీలించేందుకు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకోవడంపై బాలుడు సంతోషం వ్యక్తం చేశారు. ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌగిలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. నేను దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేశారు. ఇది చాలా హ్యాపీ ఫీల్ అయిన వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌగిలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. నేను దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేశారు. ఇది చాలా హ్యాపీ ఫీల్ అయిన వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌగిలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. నేను దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల ఓ బాలుడు డిప్యూటీ సీఎంపై ఉన్న అభిమానంతో ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఇంటి ముందు నిలబడి జనసేన పార్టీ జెండాను ఊపుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసిన డిప్యూటీ సీఎం కారును ఆపి ఆ బాలుడిని ఆలింగనం చేసుకున్నాడు. కోతకు గురైన ఉప్పాడ తీరం పరిశీలించేందుకు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకోవడంపై బాలుడు సంతోషం వ్యక్తం చేశారు. ఓ బాలుడు డిప్యూటీ సీఎంపై ఉన్న అభిమానంతో ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో
ఇంటి ముందు నిలబడి జనసేన పార్టీ జెండాను ఊపుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూస్తున్న డిప్యూటీ సీఎం కారును ఆపి మరీ ఆ బాలుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. కోతకు గురైన ఉప్పాడ తీరం పరిశీలించేందుకు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకోవడంపై బాలుడు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం, బాలుడు ఏదైతే డిప్యూటీ సీఎం వెళ్తున్న మార్గంలో జనసేన జెండా ఊపి నా విజువల్స్ అయితే ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏ విధంగా బాలుడిని కారు ఆపి మరీ ఆలింగనం చేసుకున్నాడు, ఓవరాల్ గా మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాధురి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉప్పాడ కొత్తపేటలో సముద్ర కోతకి గురవుతున్న ఆ ప్రాంతాన్ని అంతా పరిశీలించారు. తిరిగి వెళ్తున్న సమయంలో ఒక బాలుడు అరుగు మీద ఉండి జనసేన జెండాని ఊపుతూ ఆయనకి స్వాగతం పలుకుతున్న పరిస్థితిని ఆయన స్వయంగా చూశారు. దీంతో పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ని ఆపి ఆ బాలుడిని దగ్గరికి తీసుకుని అలింగనం చేసుకుని చాలా ముగ్ధుడయ్యారు. తనకి ఆశీస్సులు అందజేస్తారు బాలుడికి. అయితే అనేక మంది జనసేన నాయకులు, అలాగే కార్యకర్తలు, మహిళలు కూడా, వేరే మహిళలు కూడా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ కి పోలాభిషేకంతో వీరాభిమానంతో నిరాశనాలు పలికారు. అయితే చాలా ఇరుకైన చోట ఈ కార్యక్రమం పెట్టడం వల్ల కొంచెం జన సైనికులకి, వేరే మహిళలకి అక్కడికి వచ్చిన జనానికి ఇబ్బంది అయింది. అయినప్పటికీ కూడా చాలా మంది ఎదురొచ్చి ఆయన చూసేందుకు, పవన్ కళ్యాణ్ చూసేందుకు ఎదురొచ్చి ఆ రోడ్ల బారున నిలబడ్డారు. ఈ నేపథ్యంలో అనేక చోట్ల పిల్లలు కూడా ముందుకొచ్చి జనసేన జెండాలు పట్టుకున్న పరిస్థితి. అయితే ఈ బాలుడు ఒక ఇలా ఎదురుకుండా పవన్ కళ్యాణ్ వెళ్తున్న ఎదురుకుండా జనసేన జెండాను ఊపుతూ కనిపించడంతో ఎంతో ఇదైన ముఖ్యమైన పవన్ కళ్యాణ్ వెంటనే కాన్వాయ్ని ఆపి ఆ బాబుని దగ్గర తీసుకుని అరేంజ్మెంట్ చేసుకుని ఆర్టిస్టులు అందించారు. ఇలాంటి పరిణామాలతో ఆయన మరింతగా ఉత్సాహం కనిపించింది. అయితే పవన్ కళ్యాణ్ వస్తున్నారు ఇక్కడికి, ఈ ప్రాంతానికి, కొత్తపల్లి ప్రాంతానికి వస్తున్నారని తెలిసి చాలా మంది ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఏదైతే కోతకు గురవుతున్న ఎగ్జిబిషన్ ప్రాంతాలని ఫోటోలు పెట్టి ప్రాంతం కూడా చాలా ఇరుకైన ప్రదేశంలో పెట్టడంతో కాస్త ఇబ్బందికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా సేపు, గంట సేపు ఈ ప్రాంతంలో గడపాలని అనుకున్నారు. కానీ వచ్చిన 20 నిమిషాలకి ఆయన పర్యటన ముగించుకుని వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే జనం ఆయన చూసేందుకు రావడం, అక్కడ ఏర్పాట్లు అయితే పెద్దగా సక్రంగా చేయకపోవడం, ఆ తర్వాత ఇరుకైన వీధులు, అది మత్స్యకార గ్రామం కావడంతో గత ఇబ్బంది పడ్డ పరిస్థితి. అయితే అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తన మీద అభిమానంతో ఒక బాలుడు ఆ విధంగా జనసేన జెండా పట్టుకుని తనకి స్వాగతం పలుకుని చూసి ముగ్గురయ్యారు. పవన్ కళ్యాణ్ ఈలోగా కాన్వాయ్ని ఆపి బాలుని తీసుకుని ఆలింగనం చేసుకుని ఆయనకి ఆశీస్సులు అందించిన పరిస్థితి మనం దృశ్యాల్లో కూడా చూస్తున్నాం. మాదిరి. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.